సంజు వాళ్ళ నాన్న అయితే సత్యం వాళ్ళతో ఇప్పటికీ మీ సంబంధం నాకు కలుపుకోవడం ఇష్టమే. మీ మాట కోసమే ఎదురు చూస్తున్నాను అనైతే అంటూ ఉంటాడు. ఆ మాటకి సత్యం అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ మాకు ఇష్టమే అనైతే అంటూ ఉంటాడు. అయితే ఇద్దరికీ ఇష్టమైనప్పుడు వేగంగా ఇప్పుడే మనం తాంబూలం మార్చుకోవడమే మంచిది అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇక వాళ్ళిద్దరైతే తాంబూలాలైతే మార్చుకుంటూ ఉంటారు. అలా తాంబూలాలు మార్చుకుంటున్న వాళ్ళ ఇంటికైతే స బాలు అయితే ఫుల్‌గా తాగేసి వచ్చి "ఒరేయ్ ఎదవ రారా బయటికి" అని చెప్పేసి గట్టిగా అంటూ ఉంటాడు. అలా బయటికి గట్టిగా అనేసరికి సంజు అయితే బయటికి వెళ్తూ ఉంటారు. ఇక రౌడీలైతే సంజయ్‌ని, బాలుని పట్టుకొని అలా హ్యాండిల్ చేస్తూ ఉంటారు. ఇక సంజయ్ అక్కడికి వెళ్ళేసరికి నీకు నా చెల్లిని ఇవ్వాలిరా నీ లాంటి ఎదవకి నా చెల్లిని ఇచ్చి పెళ్లి చేస్తానని ఎలా అనుకున్నావురా అని చెప్పేసి సంజుతో అయితే బాలు చాలా గట్టిగా మాట్లాడుతూ ఉంటాడు. అలా మాట్లాడేసరికి సంజుకి చాలా కోపం వచ్చినా ఏం చేయలేక కోపం దిగమింగుకొని అలా చూస్తూ ఉంటాడు. అదే టైంలో వాళ్ళ నాన్న వచ్చి ఏ ఏంట్రా ఇక్కడికొచ్చి గోల చేస్తున్నావు అని ప్రభావతి అయితే గట్టిగా అడుగుతూ ఉంటుంది. అలా గట్టిగా అడిగేసి మీరేంటి ఇక్కడ అని బాలు వాళ్ళని అడుగుతూ ఉంటాడు. అలా అడిగేసరికి నా కూతురికి ఈ సంబంధం ఫిక్స్ చేయడానికి ఇక్కడికి వచ్చేసా. నా కూతురికి ఈ సంబంధమే ఫిక్స్ చేస్తున్నాం అని చెప్పేసి గట్టిగా అంటూ ఉంటుంది ప్రభావతి. అలా ప్రభావతి గట్టిగా అనేసరికి బాలు అయితే నా చెల్లిని నీకు ఇచ్చి ఎలా పెళ్లి చేస్తాను అనుకుంటున్నావురా? అది జరగని పని అని చెప్పేసి వాడినైతే కొడుతూ ఉంటాడు. అలా కొడుతున్న వాడి కాసైతే సత్యం అడ్డుకొని బాలునైతే తోస్తూ ఉంటాడు. అలా తోసి బాలు చెంప మీద గట్టిగా అయితే కొడుతూ ఉంటాడు సత్యం. అది చూడగానే ఒకసారిగా బాలు షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి అనేది షాక్ అవుతూ ఉంటాడు. ఇక ప్రభావతి కూడా షాక్ అవుతూ ఉంటుంది. ఇక సంజు వాళ్ళ నాన్న వాళ్ళైతే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు సత్యం చేసిన పనికి. ఇక సత్యం చేసిన పనికి బాలు అయితే అలా ఏం మాట్లాడకుండా తలదించుకుంటూ ఉంటాడు. ఇక సత్యం అయితే చాలా సీరియస్‌గా బాలుతో అయితే మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలకి సంజు వీళ్ళందరైతే అలా చూస్తూ ఉండిపోతారు సత్యం కసి. ఇక బాలు ఏం మాట్లాడకుండా అలా నిలబడి ఉంటాడు.